హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను యాంగులర్‌లోని టూ వే డేటా బైండింగ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. టూ వే డేటా బైండింగ్ అంటే ఏంటి అనంటే, మనకి హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో ఏదైనా డేటా అప్‌డేట్ అవుతే, ఆ డేటా టైప్ స్క్రిప్ట్‌లో దేనికైతే మనం బైండ్ చేసామో అక్కడ మోడిఫై అవ్వాలి. లేకపోతే టైప్ స్క్రిప్ట్‌లో ఏదైతే వేరియబుల్ కానీ, ప్రాపర్టీస్ డేటా ఉంటుందో, ఆ డేటాని మనం హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో ఎక్కడైతే యూజ్ చేస్తామో, ఒక చోట మారితే వేరే చోట అప్‌డేట్ అయిపోయేలా చేయడమే ఈ టూ వే డేటా బైండింగ్ అనమాట. సో, ఈ టూ వే డేటా బైండింగ్ అంటే 2 విధాలుగా వర్క్ అవుతుంది. సో, టైప్ స్క్రిప్ట్ ఫైల్‌లో మోడిఫై అయితే హెచ్‌టీఎంఎల్‌లో అప్‌డేట్ అవ్వాలి. హెచ్‌టీఎంఎల్‌లో మోడిఫై అయితే టైప్ స్క్రిప్ట్ ఫైల్‌లో అప్‌డేట్ అవ్వాలి. దీనికి సింటాక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనం ఎక్కడైతే బైండింగ్ టూ వే డేటా బైండింగ్ జరగాలి అని అనుకుంటున్నామో, ఆ ప్లేస్‌లో ఆ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్‌లో ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చి, తర్వాత పారాంథసిస్ లోపల ngModel అనే ఒక కీవర్డ్‌ని యూజ్ చేయాలి. ఇది ఫిక్స్‌డ్. ఇది యాంగులర్ ప్రొవైడ్ చేస్తుంది. సో, ఇది ఎక్కడ టైప్ స్క్రిప్ట్‌లో దేనితో సింక్రనైజ్ అవ్వాలో ఆ వేరియబుల్ నేమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. దాన్నే ప్రాపర్టీ నేమ్ అంటాం. సో, యాక్చువల్‌గా మనం టైప్ స్క్రిప్ట్‌లో అయితే వేరియబుల్స్ ఉంటాయి. మరి హెచ్‌టీఎంఎల్‌లో వేరియబుల్స్ ఉండవు గదా! డైనమిక్‌గా డేటా ఎలా అప్‌డేట్ అవుతుంది అనంటే, మనకి హెచ్‌టీఎంఎల్‌లో డైనమిక్‌గా డేటా అప్‌డేట్ అయ్యేది ఏంటి అనంటే, ఫార్మ్స్‌లో ఉండే డేటానే. సో, అదొక్కటే మనకి డైనమిక్‌గా డేటా తీసుకునే ఛాన్స్ ఉంటుందనమాట. సో, ఫార్మ్స్‌లోనే మనకి ఈ టూ వే డేటా బైండింగ్ కాన్సెప్ట్ అనేది మెయిన్‌గా యూజ్ అవుతుంది. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్స్‌తో చూద్దాం. సో, ఇప్పుడు ఒక ఇన్‌పుట్ ఎలిమెంట్ తీసుకుంటున్నా. ఇన్‌పుట్ టైప్ టెక్స్ట్ తీసుకుంటున్నా. సిటీ అని ఇస్తున్నా. ఇప్పుడు నేనిక్కడ ఈ టైప్ స్క్రిప్ట్ ఫైల్ ఉంది కదా! ఈ టైప్ స్క్రిప్ట్ ఫైల్‌లో ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేస్తున్నా. దీన్నే ప్రాపర్టీ అని అంటారు. సిటీ ఈజ్ ఈక్వల్ టు హైదరాబాద్ అని రాస్తున్నా. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి అనంటే, ఈ హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో ఇక్కడ ఇన్‌పుట్ ఫీల్డ్‌లో ఏదైతే యూజర్ డేటా ఎంటర్ చేస్తారో, అది ఇక్కడ సిటీ అనే వేరియబుల్‌లో మోడిఫై అవ్వాలి. సో, యూజువల్‌గా మనం ఏం చేయాలి అనంటే, మనం మాన్యుయల్‌గా చేయాలి అనంటే, ఇక్కడ కీ ప్రెస్ ఈవెంట్ అనేది యూజ్ చేసి, ఆ ఈవెంట్ ద్వారా ఒక ఫంక్షన్‌ని కాల్ చేసి, ఆ ఫంక్షన్‌లో అక్కడొచ్చిన ఇన్‌పుట్‌ని ఇక్కడ మోడిఫై చేస్తాం. సో, మనం ఏమి కోడ్ రాయకుండా యాంగులర్ అనేది ఒక వే ప్రొవైడ్ చేస్తుంది కదా! అదే ngModel. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఇక్కడున్న డేటా ఈ వేరియబుల్‌లో అప్‌డేట్ అవ్వాలి. ఒకవేళ ఈ వేరియబుల్‌లో మారుస్తా ఉంటే, ఈ ఇన్‌పుట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అక్కడ కూడా మారిపోవాలి. సో, అలా మోడిఫై అవ్వాలి అనంటే మనం యూజ్ చేయాల్సింది ఏంటి అనంటే, ngModel అనే ఒక డైరెక్టివ్ అని అంటారు దీన్నే. సో, ngModelని యూజ్ చేయాలి. ఈక్వల్ టు ఇది దేనితో సింక్రనైజ్ అవ్వాలి? ఆ వేరియబుల్ నేమ్ అని ఇవ్వాలన్నమాట. ఈ ఇన్‌పుట్ ఎలిమెంట్. సో, అక్కడ నేను సిటీ అనే వేరియబుల్ తీసుకున్నాను కదా! ఆ వేరియబుల్ నేమ్ ఇస్తున్నా. సో, దీని మీనింగ్ ఏంటి అనంటే, ఈ ఇన్‌పుట్ ఎలిమెంట్‌లో ngModel సిటీ అని ఇచ్చామంటే దీని మీనింగ్ ఏంటి అనంటే, ఈ ఇన్‌పుట్ ఫీల్డ్‌లో ఏదైతే వాల్యూ ఉంటుందో, ఆ వాల్యూ ఇక్కడ సిటీ అనే వేరియబుల్ వాల్యూ 2 సేమే ఉంటాయి. అంటే ఇక్కడ ఎప్పుడైనా మోడిఫై చేస్తే ఈ ఇన్‌పుట్ బాక్స్‌లో గూడా ఆటోమేటిక్‌గా మోడిఫై అయిపోతుంది. ఒకవేళ ఇక్కడ ఇన్‌పుట్ ఫీల్డ్‌లో మోడిఫై చేస్తే ఇక్కడ కూడా మోడిఫై అయిపోతుంది. సో, ఇప్పుడు మనకి ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చింది అనంటే, యాక్చువల్‌గా మనం హెచ్‌టీఎంఎల్‌లో ఒక ఎలిమెంట్‌కి లోపల ఓపెన్ ట్యాగ్‌లో ఏం రాసినా అదేంటి ఒక అట్రిబ్యూట్ కింద, లేకపోతే ఒక ప్రాపర్టీ కింద అని చెప్తాం. కానీ ఇక్కడ మనకి ఈ ngModel అనేది హెచ్‌టీఎంఎల్‌లో ఉండే ఒక ఫీచర్ కాదు. అది యాంగులర్ ప్రొవైడ్ చేసిన ఫీచర్. కాబట్టి మనకేమని వస్తుందంటే ఎర్రరు cannot bind ngModel since it is not a known property of input. ఇన్‌పుట్ ప్రాపర్టీస్ ఏముంటాయి? టైపు, డిజేబుల్డ్, హిడెను ఇలాంటివుంటాయి. కానీ ఇది లేదు గదా! మనకి హెచ్‌టీఎంఎల్‌లో. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే యాంగులర్ ప్రొవైడ్ చేసింది. సో, యాంగులర్ ప్రొవైడ్ చేసింది మనం యూజ్ చేయాలి అని అనుకుంటే, మనం ఏం చేయాలంటే ఫస్టు దాన్ని యూజ్ చేసుకుంటున్నట్టు మనం చెప్పాలి. ఈ యాంగులరే ప్రొవైడ్ చేసింది. కానీ మనం దాన్ని ఈ ప్రాజెక్ట్‌లో యూజ్ చేస్తున్నట్టు చెప్పాలి. అదెలా చెప్పాలి అనంటే, మనకి యాంగులర్‌లో ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా ఖచ్చితంగా ఒక మాడ్యూల్ అయితే ఉండాలి. ఆ మాడ్యూల్‌లోనే మనం మెన్షన్ చేయాలి. ఈ
ఇప్పుడు దానికి సంబంధించిన కోడ్ అంతా ఇక్కడ మాడ్యూల్స్‌లో ఒక ఫార్మ్స్ మాడ్యూల్ అని ఒకటుంటుంది. అది లైబ్రరీ ఫైల్. సో, దానికి సంబంధించిన కోడ్ అంతా అక్కడ ఉంటుంది. సో, దాన్ని మనం మన ఫైల్‌లో యూజ్ చేసుకోవాలి అనంటే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడ కాంపోనెంట్‌లో ఇంపోర్ట్స్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. దాంట్లో మనం ఏమేం మాడ్యూల్స్ యూజ్ చేసుకుంటున్నామో మన మాడ్యూల్‌లో చెప్పాలి. ఇదొక మాడ్యూల్, లైబ్రరీ మాడ్యూల్స్ ఉన్నాయి. వాటిలో ఏం యూజ్ చేసుకుంటున్నామో చెప్పాలి. సో, ngModel అనేది జరగాలి అనంటే, టూ వే డేటా బైండింగ్ జరగాలి అనంటే, ఫార్మ్స్ మాడ్యూల్ అనేది ఒకటుంది. దాన్ని మనం ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి. సో, ఇప్పుడు మనం పైన చూసుకున్నట్టయితే ఈ 2 మాడ్యూల్స్, ఈ 2 అనేది కాంపోనెంట్స్. ఈ 3 మాడ్యూల్స్. సో, ఇప్పుడు మనకి ఫార్మ్స్ మాడ్యూల్ ఇక్కడ ఇంపోర్ట్ అయినట్టు లేదు. సో, ఇప్పుడు మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటే, ఇక్కడ నేను ఫార్మ్స్ మాడ్యూల్ అని రాస్తున్నా. మనకి ఇక్కడ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్‌గా పైన దాని పాత్ అనేది యాడ్ అయిపోతుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ. సో, ఇప్పుడు చూసినట్టయితే మనకి ఎర్రర్ రాదు. సో, ఇప్పుడు మనకేమైంది సిటీ అని చెప్పి అక్కడ హైదరాబాద్ అని వచ్చింది. ఎందుకు? అక్కడ నేను సిటీ అనే వేరియబుల్‌లో ఈ టైప్ స్క్రిప్ట్‌లో హైదరాబాద్ అని పెట్టాను కాబట్టి అక్కడొచ్చింది. ఇప్పుడు నేను ఈ సిటీ అనే వేరియబుల్ ఏదైతే ఉందో దాని వాల్యూ ఇక్కడ మోడిఫై చేసిన ప్రతిసారి మారిపోతుంది. అది మనకెలా తెలుస్తుంది? ఇక్కడ మోడిఫై చేస్తుంటే అది మోడిఫై అవుతుంది అని అనంటే, ఇప్పుడు మనం నేనిక్కడ ఒక పారాగ్రాఫ్ తీసుకుంటున్నా. దీంట్లో నేనేం చేస్తాననంటే, ఒక వేరియబుల్ ఉంది కదా! సిటీ అది తీసుకుంటున్నా. సో, ఇప్పుడు మనకి ఇనీషియల్‌గా ఇక్కడ హైదరాబాద్ ఉంది. ఇక్కడ హైదరాబాద్ ఉంది. ఇక్కడ ఏదైతే వస్తుందో అది టైప్ స్క్రిప్ట్ నుంచి వస్తుంది. ఇక్కడ కూడా టైప్ స్క్రిప్ట్ నుంచే వస్తుంది. సో, నేను ఇప్పుడు ఇక్కడ మోడిఫై చేస్తుంటే అప్పుడు మనకేమవుతుంది అనంటే, పైన ఈ కింద పారాగ్రాఫ్‌లో రెండిట్లోనూ మోడిఫై అయిపోతుంది. ఎందుకు అనంటే, టూ వే డేటా బైండింగ్ జరుగుతుంది కాబట్టి. ఇనీషియల్‌గా మనకి ఈ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్‌లో డేటా ఎక్కడి నుంచొస్తుంది? టైప్ స్క్రిప్ట్ నుంచొస్తుంది. సో, అంటే ఇప్పుడు మనం అక్కడ మోడిఫై చేస్తే ఇక్కడ మోడిఫై అయిపోతుందని అర్థమవుతుంది. కానీ ఇక్కడ మోడిఫై అయితే అక్కడ మోడిఫై అవుతుందా అనంటే, మనం ఇక్కడ మోడిఫై చేసినప్పుడు కింద కూడా మోడిఫై అవుతుంది. ఎందుకనంటే కిందది మనం ఎక్కడి నుంచి ఇచ్చాము? వేరియబుల్ నేము సిటీ అనేది ఇదే ఇచ్చాం. సో, ఈ వేరియబుల్‌నే దీనికి సింక్ చేసాం. కాబట్టి ఇక్కడ మనకి 2 వేస్‌లో సింక్ అనేది జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం మాన్యుయల్‌గా ఒక బటన్ తీసుకొని సో, దీనికి నేను క్లిక్ ఈవెంట్ అనేది యాడ్ చేస్తున్నా. ఈ బటన్‌ని క్లిక్ చేసినప్పుడు నేను ఈ టైప్ స్క్రిప్ట్ ఫైల్‌లో ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి, ఆ ఫంక్షన్‌లో సిటీ అనే వేరియబుల్‌ని మోడిఫై చేస్తాను. సో, ఇప్పుడు నేను ఆ సిటీ అనే వేరియబుల్‌ని మోడిఫై చేయడానికి ఒక ఫంక్షన్ రాస్తున్నా. సో, టెస్ట్ అని ఇస్తున్నా. లేకపోతే అప్డేట్ సిటీ అని ఇస్తున్నా. సో, ఇప్పుడు ఈ అప్డేట్ సిటీ అనే ఒక ఫంక్షన్ ఇక్కడ రాయాలి మనం టైప్ స్క్రిప్ట్ ఫైల్‌లో. ఈ ఫంక్షన్‌లో నేనేం చేస్తాననంటే, థిస్ డాట్ సిటీ ఏదైతే ఉందో, ఈ క్లాస్‌లో ఉన్న సిటీ వేరియబుల్ ఏదైతే ఉందో, దాంట్లో నేను బెంగుళూరు అని రాస్తున్నా. సో, ఇప్పుడు మనం ఈ బటన్‌లో సమ్ టెక్స్ట్ రాస్తున్నా. సో, ఇప్పుడు చూసినట్టయితే మనకి ఇనీషియల్‌గా ఇక్కడ హైదరాబాద్ అని ఉంది. ఇక్కడ హైదరాబాద్ అని ఉంది. సో, ఇక్కడ ఎందుకు హైదరాబాద్ వచ్చిందంటే, ఈ ఫార్మ్ ఫీల్డ్‌లో ఉండే వాల్యూ మనం టైప్ స్క్రిప్ట్‌లో ఉన్న ఒక వేరియబుల్‌తో బైండ్ చేసాం. ఎలాగా ngModel అనే ఒక డైరెక్టివ్ యూజ్ చేసి దీంట్లో ఉండే వాల్యూని ఆ వేరియబుల్‌తో బైండ్ చేసాం కాబట్టి, ఆ వేరియబుల్‌లో ఉన్న వాల్యూ వచ్చింది. అండ్ ఈ ngModel టూ వే చేస్తుంది. అంటే అక్కడున్నది ఇక్కడ చూపించింది. కానీ ఇప్పుడు మనం ఇక్కడ మోడిఫై చేస్తే, ఇక్కడ కూడా మోడిఫై అయిపోవాలి కదా! అందుకే ఇక్కడ మోడిఫై అయిపోయింది. సో, ఇక్కడ మోడిఫై అయితే ఇది టైప్ స్క్రిప్ట్‌లో ఉన్న వేరియబుల్ మోడిఫై అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను టైప్ స్క్రిప్ట్‌లో మోడిఫై చేస్తున్నా. టైప్ స్క్రిప్ట్‌లో నేను ఎలా మోడిఫై చేస్తాను? ఈ బటన్ మీద క్లిక్ చేసి ఆ టైప్ స్క్రిప్ట్ ఫైల్‌లో ఇక్కడ అప్డేట్ చేస్తున్నా. ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేయంగానే మనకేమవుతుందనంటే 2 ప్లేసెస్‌లోనూ బెంగుళూరు అని చేంజ్ అయింది. ఎందుకు అనంటే ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు నేను
ఆ సిటీ అనే వేరియబుల్ నేము మార్చాను. కాబట్టి ఆ సిటీ అనే వేరియబుల్ హెచ్టీఎంఎల్ ఫైల్‌లో ఎక్కడున్నా మోడిఫై అయిపోతుంది. సో, ఇది 2 వే డేటా బైండింగ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.